ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనము. ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు అబ్రహాము గారు తన జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ సంతానము లేదని బాధపడుతున్న తరుణంలో దేవుడు ఆయన హృదయాన్ని గ్రహించి ఇలాగును మాట్లాడుతున్నారు. ఆకాశ నక్షత్రాన్ని లెక్కించడం నీ చేతనైతే లెక్కించు అబ్రాము, నీ సంతానం కూడా అలా అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడు అసలు సారమ్మ గారికి గర్భఫలం అనేది కలగక మునుపే దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు నీకు కూడా ఇస్తూ ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నా బిడ్డల విషయంలో నాకు నెమ్మది లేదు, వ్యాపార విషయంలో నెమ్మది లేదు, ఫైనాన్షియల్గా నెమ్మది లేదు, ఆరోగ్యపరంగా లేదు, ఇంకా అనేక రకాల ఇబ్బందులతో నేనున్నాను, లేకపోతే ఆలోచనలతో నేనున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని వాగ్దానాన్ని పట్టుకో. ఏదైతే లేదు అని అబ్రహాము బాధపడుతున్నాడో అది విస్తారంగా నేను ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అది నమ్ముట వలన అబ్రహాము గారు నీతిగా ఎంచబడి ఆ ఫలాన్ని పొందుకున్నారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది లేదని బాధపడుతున్నావో ఈ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ వాగ్దాన ఫలాన్ని అబ్రహాము గారి వలె నీవు పొందుకుంటావు. ఆమెన్. అందుకనే దేవుడు అంటాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏంది? నమ్మడం. గర్భఫలం కలగడానికి అవకాశము లేని పరిస్థితుల్లో దేవుని వాగ్దానాన్ని నమ్మడమే అబ్రహాము గారికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు బహుశా నీ పరిస్థితిని బట్టి నేను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను వదలడు. నువ్వు నమ్ము దేవుణ్ణి. నా కోసం దేవా నువ్వు ఈ కార్యం చేస్తావు, దేవా నా కోసం ఈరోజు నువ్వు అద్భుతాన్ని చేస్తావు, నా కోసమైనా నువ్వు చేస్తావు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి మీద నమ్మకంతో నువ్వు ఉంటావో ప్రతిఫలం అనేది నీ జీవితంలో నువ్వు పొందుకోవడం అనేది చూస్తావు. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితేనే అన్నాడు దేవుడు. ఎందుకు? ఆయన నమ్ముతున్నాడు గనుక. నమ్మవలసింది ఎవరు? నీవే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఈరోజు ఇంకా నా కుటుంబంలో మారు మనస్సులు లేదండి, ఎంత చెప్పినా మారట్లేదండి, లేకపోతే ఎంత ప్రార్థన చేసినా ఈ పరిస్థితి మారట్లేదంటే, లేదు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, మనుష్యులకు ఉండొచ్చు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీతో కూడా ప్రభు చెప్తున్నది అదే. ఇన్నాళ్ళ బట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు, ఏదో ఒకటి జరుగుద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నావు, అది జరగట్లేదు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్ము, అద్భుతమైన రీతిలో కార్యం జరగబోతుంది. ఆమెన్. ఈరోజు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నీకే ఎందుకు ఇస్తున్నాడో ఈ వాగ్దానం వింటున్న నీకు అర్థమవుతుంది, నీ మనసుకు తెలుస్తుంది. అందుకనే నీ ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, యథార్థంగా దేవుని ఎదుట నిలువు. ఎందుకంటే ఈ భూమి మీద తన కొరకు యథార్థంగా జీవించే వారిని దేవుడు ఎంత మాత్రమూ కూడా విడిచిపెట్టడండి. అనాథలుగా విడిచిపెట్టడు, ఒంటరిగా విడిచిపెట్టడు, ఇబ్బందుల్లో విడిచిపెట్టడు. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనుష్యుల కొరకు కాదు, దేవుని కొరకు నువ్వు నీతిగా బ్రతుకు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా గొప్పగా దీవిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.